జగన్మోహన్ రెడ్డి గారు ఒక యోధుడు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే కూడా, ఆయన రీసెంట్గా ఫారెన్ ట్రిప్ కోసం ఫ్యామిలీతో కలిసి వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా లండన్లో ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అని చెప్పి ఆయన లండన్ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది చూసుకుంటే కూడా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన ఒక యోధుల్లాగా మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ని వీడి ఆ కొత్త పార్టీ పెట్టి స్థాపించి ముందుకు వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు, ఓదార్పు యాత్ర చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన్ని వెంటాడి వేధించి 16 నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత 1,00,00,000 కోట్లని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి 1,00,00,000 కోట్లు తినేశారు జగన్మోహన్ రెడ్డి, ఇంకేముంది అది ఇదని చెప్పి పొంకాలుగా కథనాలు రాసి సిబిఐ ఈడీ కూడా లాస్ట్కి దర్యాప్తు చేసి, అంటే డిస్క్రిపెన్సీ ఎంత ఉందనేది 1,500 కోట్లకి డిస్క్రిపెన్సీ ఉంది. అండ్ ఆ కేసు గురించి ఏమైనా మినిమం అవగాహన వాళ్ళు కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఇటువంటి కేసెస్లో ఏదైతే డిస్క్రిపెన్సీ అమౌంట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫైన్ పెనాల్టీ అయితే పడుతుంది, ఒకవేళ ఆ 1,500 కోట్లకి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ చూపించలేకపోతే. మ్యాక్సిమం జరిగేది ఇదే ఉంటుంది. దానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి క్విడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి దోచేశాడు, అది చేశాడు, ఇది చేశాడని ఎన్నో పొంకాలుగా ప్రతిరోజు క్యారెక్టరేషన్, ప్రతి క్షణం క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన క్యారెక్టర్ మీద ఎన్నో మరకలు అంటించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు కూడా జనాలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన యొక్క మాట ఇస్తే మడమ తిప్పని ఆ నైజాన్ని ఆయన జనాలు చూశారు కాబట్టి ఆయన గుండెల్లో పెట్టుకొని 151 సీట్లతో ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్గా ఇచ్చారు. అయినా సరే ఆయన చాలా కామ్గా కంపోజ్డ్గా నవ్వుతానే ఎప్పుడు కనిపించారు తప్ప ఎప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆ పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని కానీ, లేదా ఒక ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాలి కానీ, ఒక రౌడీజాన్ని పెంచి పోషించాలని కానీ ఆయనైతే వ్యక్తిగతంగా ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి ఛాయలు కూడా మనకు లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ కనపడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి చాలా స్కామ్ల గురించి మాట్లాడతారు. అయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఎలక్షన్ జరిగే ముందు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు, అందరికి అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా చేశాడన్న మాటలే తప్ప ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి రూమర్స్ లేవు. అయితే అయినప్పటికీ ఆయన వెంటాడి వేధిస్తున్నటువంటి కొన్ని కలర్ మీడియాస్ని ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే కోర్ట్స్ అనేటువంటివి ఇట్లాంటి వాటిని చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే ఏ విధమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి కేసులు వాటి రీత్యా కోర్టు అనుమతితోనే ఫారెన్ వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించారు ఆల్రెడీ. అటువంటి పరిస్థితుల్లో కోర్టు దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకొని నేను లండన్ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు సిబిఐ వ్యతిరేకిస్తుంది, ఇవ్వకండి అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడడం జరుగుద్ది. ఈడీ వాళ్ళంతా కూడా ఫైట్ చేస్తారు, వద్దు అని. కోర్టు వాళ్ళ వాదన విని వీళ్ళ వాదన అని పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది, లేదా పర్మిషన్ రిజెక్ట్ చేస్తుంది. ఈ కేసులో పర్మిషన్ గ్రాంట్ చేసింది. సో ఆ పర్మిషన్తో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అయితే స్టార్ట్ అయ్యారు. ఈలోపు కొన్ని సోకాల్ మీడియాస్లో, అంటే వాళ్ళు సోకాల్ సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, ఫారెన్ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, విజయమాల్యలా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి, కంటైనర్లో పట్టుకెళ్ళి కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చేస్తే ఆయనంట నేవీ సపోర్ట్ తీసుకున్నట్టు ఆ డబ్బులంతా కంటైనర్ల షిప్పుల్లో ఫారెన్ పంపించేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారంట. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. వీళ్ళు రాసే కథలకి, జనాలకు వచ్చే ఫ్రస్ట్రేషన్కి అసలు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు కేసెస్ సుమోటాగా తీసుకుని కోర్టులు ఫైల్ చేయవు అనేది చాలామంది ఉన్న భావన. అదేవిధంగా కోర్టులను కూడా వీళ్ళు ఎంత విధంగా డీవియేట్ చేయడానికి ట్రై చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పే కథనాలన్నీ కోర్టు నమ్మేసి పర్మిషన్ క్యాన్సిల్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టేసి ఏదేదో చేశారనమాట. అంటే ఏ విధమైనటువంటి కథనాలు రాస్తున్నారు పత్రికా స్వేచ్ఛ ముసుగులు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటే ఆయన వ్యక్తిత్వాన్ని అంత దారుణంగా దిగదార్చేలాగా రాసినా కూడా ఆయన లండన్ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ, ఆయన లండన్ ఫ్లైట్ నుంచి దిగుతున్న విజువల్స్లో కానీ ఆయన ముఖం మీద చిరునవ్వు ఎక్కడ చెదరలా. ఆయన్ని కనీసం ఆయన కాన్ఫిడెన్స్ని రవ్వంత కూడా కదిలించలేకపోయారు వీళ్ళు. ఎలక్షన్ తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి 50 సీట్లతో ఓడిపోతారు, 20 సీట్లతో ఓడిపోతారు అన్నా కూడా ఆయన ముఖంలో చిరునవ్వు పోలా. ఆయన అలాగే నవ్వుతూ ఉన్నాడు. ఆయన అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, అదే క్యారెక్టర్తో ఉన్నాడు. ఆయన అంతే చాలా అసలు ఇంకా మీకు చెప్పడానికి మాటలు కూడా అనమాట. అంత కామ్గా కంపోజర్గా నవ్వుతున్న మనిషి అసలు. అదే మనల్ని ఎవరైనా ట్రోల్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో కింద చాలామంది కమెంట్స్ పెడుతుంటారు, ఈ వీడియో కింద కూడా కమెంట్స్ పెడతారు, చాలా ట్రోల్స్ చేస్తారు, చాలా రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ కూడా తీసుకుని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన జనాలు చాలామంది ఉంటారు. వాటిని తట్టుకుని నిలబడడానికి కూడా అప్పుడప్పుడు మనకు బాధ అనిపిస్తారు. ఏంటి ఇలా పెడుతున్నారు, మనం ఇంత మంచిగా చెప్తున్నా కూడా ఇట్లా తీసుకుంటున్నారు, ఇట్లా రాంగ్గా కన్వే చేసుకుంటున్నారు అని కొంచెం బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకు వచ్చిన వీడియోలు మానేద్దాం అన్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ అది నార్మల్ ట్రోలింగ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ట్రోలింగ్ ఏ లెవెల్లో చేస్తారంటే వాళ్ళకి విరక్తి రావాలి అసలు ఆ ట్రోలింగ్ చేస్తున్నప్పుడు. అయినా సరే ఆ యోధుడి కాన్ఫిడెన్స్ ఎక్కడ పోలా, ఆయన కామ్నెస్ ఎక్కడ పోలా, ఆయన కంపోజర్ ఎక్కడ పోలా, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. అది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్క పథకాన్ని ఆపకుండా, ఒక్కరోజు ఇబ్బంది పెట్టకుండా జనాల్ని ఇంటికి తీసుకొచ్చి పథకాలను అప్పచెప్పి ప్రతి పేద
బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆశయాలను నెరవేర్చినటువంటి ఒక యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం చెప్పడానికి నేనైతే ఎక్కడ మొహమాట పడట్లేదు. ఎందుకంటే కడుపు నిండినోడికి బాధ తెలియదు, ఆకలితో ఉన్నోడికే దాని వాల్యూ తెలుస్తుంది. అదేవిధంగా పేదల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు ఏవైతే ఆసరాగా వాళ్ళకి నిలబడ్డాయో, ఏవైతే డబ్బులు వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో తోడున్నాయో, ఏవైతే ఆరోగ్యశ్రీ పథకాలు చాలామంది కుటుంబాల్లో కుటుంబ సభ్యులను నిలబెట్టగలిగాయో, అవన్నీ తెలుసుకున్న రోజు ఆ యోధుడి యొక్క గొప్పతనం, ఆ యోధుడి యొక్క నిజమైన మనసు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఈ వీడియో చేయాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే చాలామంది ట్రోలింగ్ చాలా దారుణంగా చేస్తారు, వాళ్ళు మనం మార్చలేం. కాకపోతే ఏంటంటే చాలామంది ఫీల్ అవుతున్నారు, అదే ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు కదా అని కొంతమంది బాధపడుతుంటారు. కాబట్టి చెప్తున్నా, ఎంత ట్రోలింగ్ చేసినా, ఎంత నెగిటివ్గా రాసినా, ఎంత ఇదిగా ఆయన్ని వెంటాడి వేధించినా కూడా చెరగని చిరునవ్వుతో జనాలకు మంచి చేయాలన్నటువంటి ఆ యొక్క మంచి మనసుతో ఆ యోధుడు నిలబడతాడు, గెలుస్తాడు, పరిపాలిస్తాడు, చరిత్రను తిరగరాస్తాడు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ యూ. జూన్ 9 జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి, తగ్గేదే లేదు.